పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా అన్యోన్యమైనటువంటి సాన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళిద్దరూ కూడా ఒకే పాటగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్ని ఈ సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నాం. అధికారం రాకముందు ఎన్నికల్లో ఏ విధంగా కలిసి పోరాటం చేశారో, అధికారం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాభివృద్ధి గురించి ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకు వెళ్తున్నటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆ విధంగానే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఎంక్వైరీలు అడుగుతూ ఉంటారు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్గా. ఆ విధంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన కొన్ని తెప్పించుకుంటారు, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే పసిడి పంటలు పశ్చిమ గోదావరి జిల్లా. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కన్నా అతి సౌమ్యంగా ఉన్నటువంటి జిల్లా, అతి శాంతి భద్రతలు చాలా చక్కగా ఉండేటువంటి జిల్లా మనకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంతో పోల్చినా కానీ మన జిల్లా ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా, చాలా గౌరవప్రదంగా ఉండేటువంటి జిల్లా. మన జిల్లాకి ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం, గుర్తింపు ఉండేది. అంటే ఇక్కడ ప్రజానీకం ఆ విధంగా మెలుగుతారని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఇంత మంచి జిల్లాలో ఈ రోజున ఈ ప్యాకెట్లు కానీ, ఈ క్లబ్బులు కానీ, ఇటువంటి అసాంఘిక చర్యలు ఏదైతే మరి ఇక్కడ బాగా పెరుగుతున్నాయి, బాగా ఎక్కువగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉండటం మూలంగా ఆ విధంగా ఆ ప్రాంతాల్లో ఎందుకు గతంలో ఇటువంటి గౌరవప్రదమైన ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక చర్యలు ఎందుకు జరుగుతున్నాయి, దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది. చాలా తప్పేం లేదు. ఎందుకంటే ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంలో ఒక మూల స్తంభం లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. 151 స్థానాలు ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని ఈ రోజున కేవలం 11 స్థానాలకి తగ్గించడంలో మూల కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని, కూటమిని విశ్వసించిన మూలంగా ఆ ప్రజానికానికి ఏ సందర్భంలోని ఏ విధంగానూ కూడా వారికి అన్యాయం జరగకూడదు, వాళ్ళకి ఎప్పుడూ న్యాయం జరగాలన్నటువంటి ఒక పవిత్రమైన ఆశయంతో, ఒక పవిత్రమైన లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు మరి డీజీపీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్గా మన ఎస్పీ గారితో కూడా ఫోన్లో మాట్లాడటం, వారిని తక్షణం ఈ విషయం మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎక్కడ కూడా డైరెక్ట్గా వాళ్ళని పీకేయండి, వాళ్ళని లేపేయండి, వాళ్ళని తోసేయండి అని ఎక్కడ చెప్పలా. చాలా క్లియర్గా ఈ విధంగా ఫలానా వ్యక్తుల మీద అభియోగాలు ఎక్కువగా వినపడుతున్నాయి, ఎక్కువగా వస్తున్నాయి. వాటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపించండి. అక్కడ డిఎస్పి మన జై సూర్య గారు కానీ ఎవరైనా కాదు, ఎవరైనా పూర్తి స్థాయిలో విచారణ చేయండి. మాకు వచ్చినటువంటి సమాచారంలో నిజం ఉంటే దాన్ని తప్పనిసరిగా మాకు వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది. అంతేగాని ఎటువంటి నివేదిక లేకుండా ప్రభుత్వం అనుకుంటే కొన్ని సందర్భాల్లో ఫస్ట్ యాక్షన్ తీసుకుని తర్వాత ఎంక్వైరీలు చేసిన ప్రభుత్వాధినేతలు లేకపోతే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చేయలేదు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించడని సంబంధిత జిల్లా ఎస్పీ అధికారి ఎవరైతే ఉన్నారో మన గౌరవ ఎస్పీ గారికి ఆయన ఫోన్లో మాట్లాడి దాని మీద వెంటనే మీరే స్వయంగా ఎంక్వైరీ చేసి నివేదిక పంపించమని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నాడు,
ఆయనకి స్వార్థం లేదు, ఆయనకి పదవీకాంక్ష లేదు. పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం లేదు, డబ్బుల మీద ఆశ లేదు, పదవి మీద వ్యామోహం లేదు, ఏదో కేంద్ర మంత్రి అయిపోవాలనో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోవాలన్నటువంటి ఆలోచనలు ఆయనకు లేవు, లేకపోతే వేల కోట్లు సంపాదించాలన్నటువంటి దుర్బుద్ధి పవన్ కళ్యాణ్ గారికి లేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం కానీ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు 5 కోట్ల ప్రజానీకం యొక్క జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలి. ఆంధ్ర రాష్ట్రం సువిశాలమైనటువంటి పవిత్ర భారతావనిలో అగ్రగామిగా ముందు ఉండాలన్నటువంటి తపన తప్ప రెండో ఆలోచన లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారం కొంత ఆయన దృష్టికి వచ్చినప్పుడు తక్షణం దాని మీద ఎంక్వైరీ చేసి నివేదిక ఇమ్మని అడిగేటువంటి హక్కు, రైటు ఆయనకు ఉంది అని ఈ సందర్భంగా నేను కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పగలుగుతున్నాను. ఈ రోజున మనం చేసి ఆయన తప్పనిసరిగా రిపోర్ట్ అడిగారు. ఆయన ఏమి పలానోడిని వెంటనే పీకేసి పదవిలోంచి తప్పించి లేకపోతే సస్పెండ్ చేసి తర్వాత ఎంక్వైరీ చేసి నిజమైతే మళ్ళీ ఉద్యోగం తీసుకోమని చెప్పలేదు. ముందు ఎంక్వైరీ చేయమన్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ విధంగా ఉందన్నది ఆయనకి అందించమని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పడంలో ఎటువంటి తప్పలేదు. అక్కడ మన డిప్యూటీ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు రియల్గా మాట్లాడాలి కంటే చాలా స్నేహశీలతను, జనరల్గా వ్యక్తిగతంగా చూసినప్పుడు, పర్సనల్గా మన అందరూ చూసినప్పుడు స్నేహశీల, అందరితోటి చాలా కలివిడిగా ఉండేటువంటి వ్యక్తే, అందరితోటి బాగా వెళ్ళేటువంటి వ్యక్తే. కానీ ఇక్కడ నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయనకి చాలా మంచి సంబంధాలే ఉన్నాయి. ఉన్నప్పుడు ఆయనకి ఏదన్నా ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పరంగా ఒక ఆదేశాలు జారీ చేసినప్పుడు ఏదన్నా పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా నాకున్నటువంటి సమాచారం ఇది, నాకున్నటువంటి విషయం ఇది, కనుక అదేమన్నా ఒకసారి ఎంక్వైరీలో చేసినప్పుడు కొద్ది సరిగ్గా జరుగుతుందా లేదన్నంత చూసి కొంత ఇది చేస్తే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చెప్పొచ్చు, తప్పులేదు. అలా కాకుండా ఒక ప్రెస్ మీట్లోనూ లేకపోతే వాటిలోనూ స్పందించడం అన్నది సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక ఆదేశాలు జారీ చేసినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఆదేశాలు జారీ చేసినప్పుడు వీళ్ళిద్దరూ రాష్ట్రాధినేతలు. వీళ్ళిద్దరూ మన ఆంధ్ర రాష్ట్రానికి మొదట చంద్రబాబు నాయుడు, రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికీ పూర్తి స్థాయి హక్కులు, అధికారాలు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు, అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలను సజావుగా నిర్వహించడానికి, ప్రజలకి మేలు జరగటానికి వాళ్ళు కొన్ని ఆదేశాలు ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా జరుగుతుంది, ఏంటి, కరెక్ట్గా వెళ్తున్నా లేదంటే ఆలోచన చూసుకుంటూ ఏదన్నా అతనికి ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్ గారుతో ఎప్పుడు కూడా ఈయన బాగానే మాట్లాడుతుంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఇంత బాగానే ఉంటారు. ఆ విధంగా చెప్పకుండా డైరెక్ట్గా మరి నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంక్వైరీ చేసి ఆదేశించినప్పుడు అబ్బాయి ఆ వ్యక్తి మంచోడు అని చెప్పడం అంటే అక్కడ సందర్భానుసారంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మన జిల్లా ఎస్పీ ఎంక్వైరీ ఆఫీసరు, మీరు పశ్చిమ గోదావరి జిల్లా వాసి, ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ మన స్పీకరు, అంటే మన జిల్లాలో జరిగేటువంటి ఎంక్వైరీ మీద మీరు ఆ విధంగా మాట్లాడుతుంటే, ఆ విధంగా స్పందించడం మూలంగా అధికారుల ఎంక్వైరీలో వాళ్ళకి కొంచెం ఇది కలిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆలోచన మనలో ఉండాలి. ఒక ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కోర్టులో ఏదన్నా సమస్య ఉంటే మనం అందరూ కూడా చెబుతున్నాం, అది కోర్టులో ఉంది, జ్యుడిషియల్ లేదా అని చెప్పం. జ్యుడిషియల్ ఏ విధంగా ఉంటుందో తప్పనిసరిగా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు మరలా కొత్తపల్లి సుబ్బారాయుడు లేకపోతే ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు గారు అబ్బాయి అది ఆ ఎంక్వైరీ కూడా గమ్మున కంగారు అని ఉంటారు, అతను చాలా ఉత్తముడు, మహోన్నతమైన వ్యక్తి అని చెప్పడం అన్నది సరైనది కాదు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పలానా వ్యక్తి చెడ్డవాడు, దుష్టుడు, దుర్మార్గుడు అని చెప్పలేదు. పలానా అభియోగాలు వస్తున్నాయి, పలానా వాళ్ళ మీద ఒకసారి క్లారిటీ ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందజేయమన్నారు. నివేదిక వచ్చేది వరకు మీరు వెయిట్ చేయాలి కనీసం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి తప్ప ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మీద అంత రొటీన్గా మాట్లాడటం అన్నది మరి కరెక్ట్గా ఏదైతే రఘురామకృష్ణరాజు గారి స్థాయికి
కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మన హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, మనం చూసాం. హోమ్ మినిస్టర్ గారు కూడా తప్పనిసరిగా మా దగ్గర కూడా రిపోర్ట్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి, అవి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అన్నీ కూడా జోడించి తప్పనిసరిగా క్యాబినెట్ అంటే ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. XYZ పోర్ట్ఫోలియోస్ మనం ఒక సపోజ్ మన 10 మంది మంత్రులు అయితే నేను ఒక పోర్ట్ఫోలియో చూస్తున్నాను, మీరు ఒక పోర్ట్ఫోలియో చూస్తుంటారు. బట్ కలెక్టివ్ రెస్పాన్స్ ఈ క్యాబినెట్ అన్నది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ తర్వాత యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దేని మీద అయినా కూడా అడిగేటువంటి రైట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ అవగాహన చేసుకుని మాట్లాడితే చాలా గౌరవప్రదంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తున్నా. ఇంకో విషయం కూడా ఇక్కడ ఏంటంటే మెయిన్గా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం అందరూ కూడా కష్టజీవులు, ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టజీవులు. ప్రతి వాడు కూడా ఉదయం 5 గంటలకు లేస్తారు. పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి పాపులేషన్లో 70% ఉదయం 5 గంటలు. ఇటువంటి జిల్లాలో ఆయన రొటీన్గా అని ఉంటారు, నేను వేరే విధంగా అంటలేదు. ప్యాకెట్ అన్నది మాకు కామను అంటే ఇంత కష్టజీవులను ఒక్కసారిగా వీళ్ళంతా ప్యాకెట్ రాయిళ్ళు అని చెప్పడం అన్నది చాలా 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 వాడరానటువంటి పదం, వాడరానటువంటి మాట. ఎందుకంటే ఒక్క మాటలో మీరు యావత్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం అందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 100% మంది అందరూ కూడా పొద్దున్న లేస్తే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తెల్లవారులు పేకాట వచ్చా తప్ప వీళ్ళకి ఏమీ రెండో పని లేనటువంటి సోమరిపోతులు, దుర్వ్యసనాలకి సంపూర్ణంగా అలవాటు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ప్రజానీకాన్ని చెప్పడం అన్నది సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు పేకాట అన్నది ఎప్పుడు కూడా పేకాట్ని కానీ, గుండాట్ని కానీ, జూదాలను కానీ, లేకపోతే బెట్టింగ్స్ని కానీ, లేకపోతే వేరే ఉన్నటువంటి హార్స్ రైడింగ్ ఇటువంటి వీటిని మనం ఒక రాజకీయాల్లో మనం ఉన్నటువంటి వ్యక్తులను దాంట్లో ఎప్పుడు కూడా సంబంధించి మాట్లాడకూడదు. నీ మనసులో ఏదైనా ఉండొచ్చు, మీరు రాజకీయాల్లోకి రాకుండా ప్రజలతో సంబంధం లేకుండా, లేకపోతే మనం వ్యక్తిగతంగా కొత్తపల్లి సుబ్బారెడ్డిగా నేను నాకున్నటువంటి వ్యవసాయం చేసుకుంటూ, లేకపోతే నా పొలం చేసుకుంటూ నేను ఏదైనా మాట్లాడేయచ్చు. ఏది మాట్లాడినా అది నా వ్యక్తిగతం. కానీ ఒక హోదాలో ఉండి నేను ఏది మాట్లాడినా అది ప్రజలకి మనం చెప్పేటువంటి మాట మంచి ప్రజలు గమ్ము తీసుకుంటారు, చెడు కూడా ప్రజలు దాన్ని తీసుకుంటారు. అది సుబ్బారెడ్డి గారు చెప్పారు, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు చెప్పారు కనుక పేకాట ఆడటం తప్పు లేదేమో, మనం కూడా పేకాట ఆడక తప్పు చేసేమో ఎన్నాళ్ళు అన్నటువంటి భావన ప్రజల్లో మనం రానివ్వకూడదు. ఏ చెడు అలవాటు ఇది మాకున్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అలవాటు అన్నటువంటి దాన్ని పూర్తిగా మనం నిర్మూలన చేయాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్ర రాష్ట్రంలో బ్రాకెట్, ప్యాకెట్లు, గుండాట్లు, క్యారమ్స్ బోర్డులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉండేవి. ఇంకా ఈ భావనాంశ కళా ప్రదర్శనలు, లేడీస్తో డ్యాన్సులు, గిన్సులు ఇవన్నీ కూడా చాలా చాలా దారుణంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవి. ఎన్టీ రామారావు గారు ఇవన్నీ కూడా ఈ ప్యాకెట్లు కానీ బ్రాకెట్ నిజంగా కూలి పని చేసుకొచ్చి వెళ్ళినోడు డైరెక్ట్గా బ్రాకెట్ కాడికి వెళ్ళిపోయేవాడు. ఆ రోజుల్లో కూలి ఎంత? 5 రూపాయలు. పొద్దున్న సాయంత్రం పని చేస్తే 5 రూపాయలు పట్టుకెళ్ళి బ్రాకెట్ ఆడేసి ఇంటికాడికి కుండలో డింకి కొట్టాయి. అటువంటి పరిస్థితులు కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ బ్రాకెట్లను కంట్రోల్ చేశాడు. ప్యాకెట్లు, గుండాట్లు పూర్తి స్థాయిలో నిర్మూలన చేశారు. ఈ డ్యాన్సులు, మహిళలతో డ్యాన్సులు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా సంపూర్ణంగా నిర్మూలన చేశాడు. ఎందుకు? అవన్నీ కూడా ప్రజలకు చెడ్డ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల దుర్వ్యసనాలకి, ఇటువంటి దుర్వ్యసనాలలో ప్రజలు కంటిన్యూ చేస్తే ప్రజల యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోతున్న ఉద్దేశంతో ఆ రోజున ఎన్టీ రామారావు గారు అవన్నీ కూడా నిర్మూలన చేసినటువంటి విషయాన్ని మన డిప్యూటీ స్పీకర్ గారు గవర్నర్ నాకు చాలా మంచి స్నేహితుడు, మేమిద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు మరి తెలుసుకోవాలి. మనం ప్రజల గురించి ఏదైనా చిన్న తప్పును కూడా అది పెద్ద తప్పు, అది తప్పు, దాని జోలికి మీరు వెళ్ళొద్దని చెప్పాలి తప్ప ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది లేకపోతే ఎవరి నుంచి వస్తుంది అన్నది కూడా సరైనటువంటి విధానం కాదు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పేకాట ఆడేటువంటి వాళ్ళు 1% కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో లేరు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను కుండ బదులు కొట్టి చెప్పగలను. కలిసినటువంటి పదవుల్లో ఒక ఉన్నటువంటి స్థానాల్లో ఉన్నటువంటి మనం ఏది కూడా ప్రజలకి చెడుదానికి
అట్రాక్ట్ చేసేటువంటి పదజాలాలు మన నోటి నుంచి రాకూడదని ఈ సందర్భంగా గౌరవనీయులైనటువంటి మన డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామ కృష్ణరాజు గారు కూడా నేను తెలియపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, ఏదైతే ఈ ప్రజానికం అసాంఘిక చర్యలు ఏదైతే ఉన్నాయో, ఈ పేకాటలు, గుండాట్లు, లేకపోతే ఈ ఏంటది మాదక ద్రవ్యాలు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, గంజాయి, మాదక ద్రవ్యాలు, ఇవైతే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% 100% కంట్రోల్ అయి తీరాలి. దాని మీద తప్పనిసరిగా పోలీస్ యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ ఉక్కుపాదం పెట్టాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ మంచి డిమాండ్ని తప్పనిసరిగా అమలుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేయాలి. మనకున్నటువంటి యావత్ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం కానీ, మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మిగిలినటువంటి యంత్రాంగాన్ని అందరూ కూడా కృషి చేయాలి. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి మంచి జరగాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.